Hi viewers, good evening. I am Vipin from Krishna House of Silver, Jubilee Hills, road number 36, Hyderabad. ఈ రోజు మీ అందరి ముందు లైవ్ సెక్షన్లో గోల్డ్ పాలిష్ ప్రోడక్ట్స్ని తీసుకొని వచ్చాను. సో ఒకసారి మనం ప్రోడక్ట్స్ అన్నిటిని చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకు బర్మీస్ డిజైన్లో గోల్డ్ ఫినిషింగ్తోని పూజా సెట్ అనమాట, కంప్లీట్లీ ప్లేట్ ఇంకా బౌల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కవ్ అండ్ కాఫ్ విత్ గోల్డ్ ఫినిషింగ్. థర్డ్ వన్ వచ్చేసి కామాక్షి దీపం విత్ అష్టలక్ష్మి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి సింహాసనం అండ్ గణేష్ అండ్ లక్ష్మీ ఐడిల్. అండ్ ఇక్కడ చూడండి రెండు మనకు షుగర్ కేన్ ట్రీస్ కూడా మనం మన పూజా రూమ్లో అక్కడ పెడతాం కాబట్టి షుగర్ కేన్ ట్రీస్ని కూడా మీ ముందుకు తీసుకొని వచ్చాను. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ వచ్చేసి మనకు అష్టలక్ష్మి కలశం అనమాట, ఇది కలశం చెంబు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి పన్నీర్ బుడ్డి స్ప్రింక్లర్ అనమాట విత్ గోల్డ్ ఫినిషింగ్ అండ్ స్టోన్ కలెక్షన్. సో మనం ప్రోడక్ట్ డీటెయిల్లోకి వెళ్ళక ముందు జస్ట్ మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది. సో వీడియో కాల్ స్లాట్ కూడా మనం బుక్ చేసుకోవచ్చు అనమాట. నంబర్ వచ్చేసి 8499011111. ఇది మన వాట్సాప్ నంబర్ అనమాట. ఈ లైవ్ సెక్షన్లో మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చినా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఈ నంబర్కి షేర్ చేస్తే మీకు టోటల్ వెయిట్ అండ్ ప్రైస్ అనేది షేర్ చేస్తాం. సో మనకి ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇంటర్నేషనల్ షిప్పింగ్ వచ్చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్, అండ్ డొమెస్టిక్ షిప్పింగ్స్ అన్ని మనం పాన్ ఇండియా ఫ్రీ డెలివరీ చేస్తామన్నమాట. మనకు వెబ్సైట్లో కూడా ఆప్షన్ ఉంది పర్చేస్ చేయడానికి. వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ చూడండి, కృష్ణ జ్యువెలర్స్ జూబ్లీ హిల్స్ అనమాట. ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్ మనది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు వెబ్సైట్ వచ్చేసి krishnajewelers.com. ఇవి రెండు మనకు వెబ్సైట్ అనమాట. వెబ్సైట్లో కూడా మనం షాపింగ్ చేసుకుంటే మీకు షిప్పింగ్ అనేది మనం చేస్తాం. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం ఈరోజు లైవ్ సెక్షన్ విత్ కామాక్షి దీపం, అష్టలక్ష్మి అండ్ గోల్డ్ ఫినిషింగ్ అనమాట. మనం ప్రీవియస్ వన్ లైవ్లో మనం క్లచెస్ అలా కలెక్షన్ చూసాం. ఈ లైవ్ సెక్షన్లో ఏంటంటే గోల్డ్ ఫినిషింగ్ కామాక్షి దీపం మీ ముందుకు తీసుకొని వచ్చాను. సో ఇక్కడ చూడండి గోల్డ్ ఫినిషింగ్ ఫ్రేమ్ టోటల్లీ, అండ్ మొత్తం కలెక్షన్ వచ్చేసి దీంట్లో చూడండి అష్టలక్ష్మి వచ్చేసింది అనమాట, కంప్లీట్లీ 8 లక్ష్మీస్. అండ్ ఇన్సైడ్ చూడండి, మనం ఇక్కడ ఆయిల్ వాడతాం కాబట్టి ఇక్కడ చూడండి ప్లెయిన్ చేశారనమాట. ఇన్సైడ్ మనం ఆయిల్ వేసినా మనకు ఎక్కువ కడగడానికి అది ఈజీగా ఉండడానికి మనకి ఇన్సైడ్ అనేది గోల్డ్ ఫినిషింగ్ కాకుండా ప్లెయిన్ మిర్రర్ ఫినిషింగ్ చేశారు. అండ్ అవుటర్ పార్ట్ ఇక్కడ చూడండి, మనకు దీపం ఇక్కడ యూజ్ చేస్తాం కాబట్టి మనకు ఇక్కడ లైట్గా గోల్డ్ ఫినిషింగ్ అనేది చేశారనమాట. అండ్ డౌనర్ పార్ట్ మొత్తం వచ్చేసి నక్షి వర్క్ విత్ గోల్డ్ ఫినిషింగ్ అనమాట. సో అప్పర్ చూడండి అష్టలక్ష్మి ఫ్రేమ్ ఎంత డీటెయిలింగ్గా ఉందో, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ ఐడిల్ ఏదైతే వర్క్ ఉందో దీని మీద చాలా డీటెయిలింగ్గా ఉందన్నమాట కంప్లీట్లీ. అండ్ కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గోల్డ్ ఫినిషింగ్ కాకుండా మిడిల్లో మనకు ఫిలిగ్రీ టైప్ వర్క్ ఇచ్చారు. చూడండి ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఐడిల్ మధ్యలో చిన్నగా గ్యాప్ ఉందన్నమాట. కోకోనట్స్ డిజైన్ ఇచ్చి దాంట్లో మనకు ఐడిల్స్ అనేది ఫిక్స్ చేశారు, లక్ష్మీ అవతారాలు అనమాట ఇవన్నీ అష్టలక్ష్మిలో. సో పైన కూడా మనకు ఆర్చ్ టైప్ ఇచ్చారు, అది కూడా చూడండి. జస్ట్ అప్పర్ పార్ట్ అండ్ డౌనర్ పార్ట్ వచ్చేసి మిడిల్గా మనకు నక్షి వర్క్ ప్లెయిన్ చేశారు, అండ్ అప్పర్ అండ్ డౌనర్ వచ్చేసి గోల్డ్ ఫినిషింగ్ చేశారనమాట. అండ్ సైడ్స్లో కూడా మనకు ప్లెయిన్ కాకుండా కంప్లీట్లీ గోల్డ్, ఒకటి గోల్డ్ పాలిష్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ పాలిష్ అనమాట. రెండు కాంబినేషన్లో చాలా బాగుంది అనమాట ఈ అష్టలక్ష్మి దీపం. సో బ్యాక్గ్రౌండ్ మీకు చూపిస్తున్నాను చూడండి. బ్యాక్ సైడ్ చూడండి మనకు ఆ గ్యాప్స్ అనేది కనిపిస్తుంది. ఫ్రంట్ నుంచి మనకు క్లోజ్డ్ అని కనిపిస్తుంది అనమాట. బ్యాక్ వచ్చేసి మనకు గ్యాప్స్ అనేది వచ్చాయన్నమాట. సో దీంట్లో మనకు కస్టమైజ్ సైజెస్ కూడా ఉంటాయి అన్నమాట. స్మాల్ సైజ్ అంటే మనకు అప్రాక్స్గా స్టార్టింగ్ వెయిట్ వచ్చేసి 400 గ్రామ్స్ కూడా మన దగ్గర ఉంది, అవైలబుల్ ఉంటుంది అనమాట. సో మీకు ఏదైనా కస్టమైజ్ చేయాలి దీపంలో గోల్డ్ కాకుండా యాంటిక్ పాలిష్ లేదంటే ప్లెయిన్ పాలిష్ విత్ అష్టలక్ష్మి కావాలన్నా మనం ఆర్డర్స్లో చేస్తామన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ 2 టన్ పాలిష్ అనమాట. ఇది యాంటిక్ విత్ గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది అనమాట. సింహాసనం, అండ్ ఈ సింహాసనం చూడండి కొంచెం డిఫరెంట్గా, నార్మల్గా మనం స్టెప్స్ టైప్ అలా చూసాం, ఇది కొంచెం డిఫరెంట్గా మనకు రౌండ్ షేప్ అనమాట.
అండ్ బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత బాగుందో, 2 పికాక్స్ విత్ మొత్తం కంప్లీట్లీ ఇక్కడ చూడండి గోల్డ్ నార్మల్గా యాంటిక్ ఫినిషింగ్ చేశారు. అండ్ పికాక్స్ మీద వచ్చేసి మనకు గోల్డ్ ఫినిషింగ్ అని చేశారనమాట. అండ్ డౌనర్ ఇక్కడ చూడండి ఓం కూడా ఎంత డీటెయిలింగ్గా ఉందో. ఓం ఆ ఓమ్ని నార్మల్గా గోల్డ్ ఫినిషింగ్ చేశారనమాట. అండ్ కంప్లీట్లీ గోల్డ్ ఫినిషింగ్ చేస్తే ఈ లుక్ రాదు. సో దానికి ఏం చేశారంటే యాంటిక్ కాంబినేషన్లో గోల్డ్ ఫినిషింగ్ అనేది చేశారనమాట. అండ్ ఫెదర్స్ కూడా చూడండి పికాక్ ఎంత డీటెయిలింగ్గా ఉందో, కంప్లీట్లీ డీటెయిలింగ్ ప్రోడక్ట్ అనమాట ఇది. సో వెయిట్ కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో మీ అందరికీ ఈరోజు ఏంటంటే మీకు వెయిట్స్ అండ్ అప్రాక్స్ ప్రైజింగ్ అనేది నేను మన లైవ్ సెక్షన్ ఎండింగ్లో మీకు షేర్ చేస్తాను, అప్రాక్స్ ప్రైజెస్ అండ్ వెయిట్. సో ఇక్కడ చూడండి మనకు సింహాసనం అనగానే మనం పూజా రూమ్లో అక్కడ యూజ్ చేస్తాం కాబట్టి ట్రెడిషనల్గా మనకు తోరణం పెడతాం కదా, మన పూజా రూమ్కి తోరణం, ఆ డిజైన్ కూడా ఈ సింహాసనంకి చేశారనమాట. అండ్ ఇక్కడ చూడండి కంప్లీట్లీ ఈ పికాక్ చూడండి 2 టన్ పాలిష్ అనమాట. ఒకటి పైన వచ్చేసి ఫెదర్స్, ఫేస్ వచ్చేసి గోల్డ్ ఫినిషింగ్ అండ్ ఫెదర్స్ వచ్చేసి ఇక్కడ చూడండి యాంటిక్ విత్ గోల్డ్ పాలిష్ అనమాట. సో చాలా బాగుంది అనమాట, చాలా బాగుంది. అండ్ ఇన్సైడ్ కూడా చూడండి నార్మల్గా ప్లెయిన్ కాకుండా అక్కడ కూడా నక్షి వర్క్ అనేది చేశారు. దాంట్లో ఓన్లీ ఫ్లవర్ మిడిల్లో ఎక్కడైతే ఉందో అక్కడ వచ్చేసి గోల్డ్ ఫినిషింగ్ చేశారనమాట కంప్లీట్లీ. సో జస్ట్ నేను ప్రోడక్ట్ని జస్ట్ టర్న్ చేసి కూడా చూపిస్తున్నాను, ఎంత బాగా చేశారో చూడండి. వర్క్ అనేది మనం బ్యాక్గ్రౌండ్ చూస్తే తెలుస్తుంది దీనికి. సో పికాక్స్ కూడా చాలా డీటెయిలింగ్గా ఉందన్నమాట. దీనికి మనకు అంబ్రెల్లా కూడా సెట్ చేశారనమాట. సో అంబ్రెల్లా కూడా ఎంత బాగుందో చూడండి, గజ్జలు కింద వచ్చేసి మనకు గజ్జలు పెట్టారు దానికి. అండ్ సౌండ్ కూడా చాలా బాగుందన్నమాట. అండ్ ఇక్కడ చూడండి నార్మల్గా దీనిపైన కూడా యాంటిక్ విత్ గోల్డ్ ఫినిషింగ్ చేశారు కంప్లీట్లీ. సో జస్ట్ నేను ఒకసారి అంబ్రెల్లా పెట్టి రొటేట్ చేసి చూపిస్తున్నాను మీకు ప్రోడక్ట్ అంతా. సో మీ అందరికీ ఈ లైవ్ సెక్షన్లో ఉన్న ప్రోడక్ట్స్ వెయిట్స్ అండ్ ప్రైజింగ్ అనేది మనం ఈ లైవ్ సెక్షన్ ఎండింగ్లో మీకు వెయిట్స్ అండ్ ప్రైస్ అనేది షేర్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి దీంట్లోనే మనం దీనికి సంబంధించిన అంత ఐడిల్ సైజ్ని మనకు మీ ముందుకు ఈరోజు తీసుకొని వచ్చాను. గణేష్ అండ్ లక్ష్మీ ఐడిల్ అనమాట, సేమ్ 2 టన్ పాలిష్ అనమాట. సో కాంబినేషన్ బాగుండాలి కాబట్టి మనకు చూడండి ఇక్కడ యాంటిక్లో మనం సింహాసనంలో పెడితే ఎంత బాగుందో. 2 ఐడిల్స్ లక్ష్మీ అండ్ గణేష్ అనేది సేమ్ కాంబినేషన్ అనమాట. 2 టన్ యాంటిక్ విత్ గోల్డ్ ఫినిషింగ్. సో ఎంత డీటెయిలింగ్గా ఉందో చూడొచ్చు. లక్ష్మీ అమ్మవారు ఫేస్ కానీ, ఐస్ కానీ, ఆ జ్యువెలరీ కానీ, అండ్ గణేష్ ట్రంక్ చూడండి మీరు, లడ్డూస్ కానీ, అండ్ జ్యువెలరీ గణేష్ జ్యువెలరీ కూడా మనకు ఎక్కడైతే హైలైట్ చేయాలో అక్కడ హైలైట్ చేశారనమాట గోల్డ్ ఫినిషింగ్ చేసి. కంప్లీట్లీ కాకుండా జస్ట్ హైలైటర్స్ దగ్గర హైలైట్ చేశారనమాట. కిరీటంకి అండ్ జ్యువెలరీ దండ, ఫ్లవర్ దండ ఉంటుంది కదా, దాన్ని గోల్డ్ ఫినిషింగ్ చేశారు. సో మనకు ఎక్కువగా కోకోనట్ మన షుగర్ కేన్ ట్రీస్ కూడా యూజ్ చేస్తాం అండ్ బనానా ట్రీస్ కూడా మనం యూజ్ చేస్తాం కదా పూజా రూమ్లో. సో మనకి ఈరోజు లైవ్ సెక్షన్లో మీ అందరి ముందుకు షుగర్ కేన్ ట్రీస్ కూడా తీసుకొని వచ్చామన్నమాట. సో అది కూడా చూడండి ఎంత బాగుందో, షుగర్ కేన్ అండ్ ఇక్కడ చూడండి పైన లీవ్స్ ఉంటాయి కదా గ్రీనరీ. సో అది కూడా మనకు గోల్డ్ ఫినిషింగ్లో వచ్చాయన్నమాట. చాలా డీటెయిలింగ్గా ఉంది చూడండి. కింద కూడా ప్లెయిన్ కాకుండా నార్మల్గా షేప్ చూడండి ఎంత బాగా ఇచ్చారో, ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు, దానిపైన మనకు నక్షి వర్క్ చేశారు. అండ్ దీంట్లో 2 టైప్స్ ఆఫ్ కాంబినేషన్ ఉంది. ఒకటి వచ్చేసి వైట్ కాంబినేషన్ విత్ గోల్డ్ ఫినిషింగ్ అనమాట. సో దీంట్లోనే నెక్స్ట్ వచ్చేసి మనకు కలశం చంబు విత్ అష్టలక్ష్మి అనమాట. అండ్ కలశమ్స్ కూడా చూడండి ఎంత బాగుందో. గోల్డ్ ఫినిషింగ్ అంటే మనకు ఎక్కువ ఇంత డీటెయిలింగ్ రాదనమాట. సో కంప్లీట్లీ గోల్డ్ ఫినిషింగ్ చేయకుండా చూడండి జస్ట్ ఐడిల్స్ దగ్గర గోల్డ్ ఫినిషింగ్ అనేది చేశారనమాట. అండ్ మిడిల్లో మనకు నక్షి వర్క్, అందులో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మిర్రర్, మన నక్షి వర్క్ అనగానే ప్లెయిన్గా చేస్తారనమాట పాలిష్ అనేది.
ఎక్కడైతే హైలైట్ చేయాలో చూడండి ఫ్లవర్ డిజైన్స్, లీవ్స్, అక్కడ మనకు గోల్డ్ ఫినిషింగ్ అనేది చేశారనమాట. సో ఆ లక్ష్మీ ఐడిల్స్ చూడండి ఎంత డీటెయిలింగ్ ఉందో, ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క ఐడిల్ కానీ చాలా డీటెయిలింగ్గా ఉందన్నమాట. అండ్ పైన కూడా చూడండి కంప్లీట్లీ ఫ్లవర్ డిజైన్ వచ్చిందనమాట. అండ్ ఇన్సైడ్ చూడండి ఎంత బాగుందో, అవుటర్ పార్ట్ ఏదైతే నక్షి వర్క్ ఉందో అది మనం ఇన్సైడ్ చూడొచ్చు అనమాట. సో దీంట్లోనే నెక్స్ట్ వచ్చేసి మనం కవ్ అండ్ కాఫ్ చూసాం ఇక్కడ. సో కవ్ అండ్ కాఫ్ అనగానే మనకి ఎక్కువగా మన గోప్రవేశం కానీ మన వెడ్డింగ్కి గిఫ్ట్స్ చాలా మన కవ్ అండ్ కాఫ్ అనేది చాలామంది ప్రిఫర్ చేస్తారనమాట. హౌస్ వార్మింగ్ అని, వెడ్డింగ్ ఇలా. సో దీనికి కూడా మనకు సేమ్ అనమాట. కంప్లీట్లీ గోల్డ్ ఫినిషింగ్ కాకుండా మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు పైన ఎక్కడైతే వర్క్ చేశారో నక్షి వర్క్ అక్కడ వచ్చేసి మనకు గోల్డ్ ఫినిషింగ్. అండ్ బ్యాక్గ్రౌండ్ చూడండి దానికి మిర్రర్ ఫినిషింగ్ చేశారనమాట. దూడ కూడా ఎంత డీటెయిలింగ్గా ఉందో, ఫేస్ కానీ అది చూడండి. దూడని కూడా మనకు సేమ్ పైన ఇక్కడ ఎట్లా చేశారో డిజైన్ అండ్ గోల్డ్ ఫినిషింగ్, ఆ దూడకు కూడా అట్లానే చేశారనమాట కంప్లీట్లీ. సో జస్ట్ నేను ఒక్కసారి రొటేట్ కూడా చేస్తున్నాను చూడండి కంప్లీట్ ప్రోడక్ట్ని. సేమ్ ఫినిషింగ్ అనమాట. ఫ్రంట్ అయితే ఏదైతే వర్క్ ఉందో బ్యాక్గ్రౌండ్ కూడా మీరు ఆ వర్క్ చూడవచ్చు అనమాట. ఇక్కడ చూడండి కంప్లీట్. అండ్ ఇక్కడ మనకు మిర్రర్ ఫినిషింగ్ అనేది చేశారనమాట. ఇది ప్లెయిన్ కాబట్టి మనకు ఇక్కడ మిర్రర్ ఫినిషింగ్ చేశారు. ఎక్కడైతే నక్షి వర్క్ ఉందో అక్కడ గోల్డ్ విత్ వైట్ పాలిష్ అనమాట. అండ్ లెగ్స్ దగ్గర వచ్చేసి మనకు మిర్రర్ ఫినిషింగ్ అనేది చేశారనమాట. షైనీగా ఉంటుంది కొంచెం. అండ్ ఈవెన్ ఇక్కడ చూడండి కౌ నెక్ దగ్గర కూడా మనకు ప్లెయిన్ కాకుండా అక్కడ మనకు జ్యువెలరీ టైప్గా సమ్ డిజైన్ చేశారనమాట. దాన్ని మనకు గోల్డ్ ఫినిషింగ్ చేశారు. ఈవెన్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా ప్లెయిన్ కాకుండా కొంచెం డిజైన్గా చేసే దానిపైన గోల్డ్ ఫినిషింగ్ అనేది చేశారనమాట. సో జస్ట్ నేను ఒక్కసారి రొటేట్ చేసి చూపిస్తున్నాను. సో దీంట్లో కూడా మనకు యాంటిక్ కలెక్షన్లో కూడా అవైలబుల్ ఉంటుందన్నమాట. యాంటిక్ కానీ 3D ఫినిషింగ్లో కూడా మన దగ్గర కవ్ అండ్ కాఫ్ అనేది అవైలబుల్ ఉంది స్టోర్లో. సో దీంట్లోనే నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూడండి, ఇది పూజా సెట్ అనమాట. పూజా సెట్ ప్లేట్ బర్మీస్ డిజైన్స్ అంటాం కదా మనం, బర్మీస్ డిజైన్స్ వచ్చాయన్నమాట దీనిపైన. నార్మల్గా మనం యాంటిక్ ఫినిషింగ్ అలా చూసాము, తాంబూలం టైప్ చూసామన్నమాట, అండ్ ఎలిఫెంట్ సెట్స్ అట్లా చూసాం. ఇది కొంచెం డిఫరెంట్గా బర్మీస్ డిజైన్స్ అనమాట ఇది. సో చూడండి బర్మీస్ అంటే దానిపైన మనకు థీమ్స్ అనేది ఉంటాయన్నమాట, రామాయణం థీమ్స్ ఉంటాయన్నమాట దానిపైన. సో ఆ వర్క్ ఎంత డీటెయిలింగ్గా ఉంటుందో చూడండి. చూస్తే కొంచెం హెవీగా కనిపిస్తుంది అనమాట ఆ డిజైన్ అనేది. సో వెయిట్ అనేది లైట్ వెయిటే ఉంటుంది. ఎంత డీటెయిలింగ్గా ఉందో చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ దానిపైన ఎక్కడైతే చేశారో ప్లేట్ పైన, అండ్ ఆ ప్లేట్ని కూడా నార్మల్ ప్లేట్ షేప్ రౌండ్ కాకుండా దాన్ని ఫ్లవర్ డిజైన్ అనేది చేశారనమాట కంప్లీట్. మళ్ళీ అవుటర్ పార్ట్ ఎక్కడైతే ఉందో ఇక్కడ చూడండి బర్మీస్ డిజైన్స్ అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ ఐడిల్ ఒక్కొక్క థీమ్ ఉంటుంది అనమాట, రామాయణ థీమ్. సో దీంట్లోనే మనకు కలశంకి నార్మల్గా మనం వాటర్కి వాడుకోవచ్చు, లేదంటే కలశంకి కూడా వాడుకోవచ్చు అనమాట. చిన్న కోకోనట్ పెట్టుకొని కలశంకి కూడా వాడుకోవచ్చు. సేమ్ బర్మీస్ డిజైన్ ఇచ్చారు. కలశం కూడా చూడండి ఎంత బాగుందో, అండ్ ఫినిషింగ్ గోల్డ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుందన్నమాట. అండ్ దీంట్లో 2 బౌల్స్ కూడా ఇచ్చారు మన పసుపు కుంకుమ పెట్టుకోవడానికి. సో దీంట్లో బాక్స్ ఏంటంటే మనం ప్రసాదం అది వాడదాం, డ్రై ఫ్రూట్స్ అది పెడతాం కాబట్టి దీంట్లో పార్టీషన్స్ కూడా ఇచ్చారనమాట, 2 పార్టీషన్స్. అండ్ బాక్స్ కూడా చూడండి ఎంత డీటెయిలింగ్గా ఉందో. ఆ డిజైన్ ఏదైతే ఉందో బర్మీస్ డిజైన్స్ ఎంత డీటెయిలింగ్గా చూసారో చూడండి. జస్ట్ నేను ప్లేట్ పైన కూడా చూపించాను, అండ్ బాక్స్ పైన కూడా చూస్తున్నారు చూడండి ఎంత డీటెయిలింగ్గా ఉందో. అండ్ ఫినిషింగ్ కూడా గోల్డ్ ఫినిషింగ్, సేమ్ పాలిష్ అనమాట. సో బౌల్ కూడా చూపిస్తున్నాను మీకు. ఫస్ట్
ఈ బౌల్ కూడా చాలా డీటెయిలింగ్గా ఉందన్నమాట. మనం పసుపు కుంకుమకు వాడతాం కదా, అండ్ ప్లెయిన్ కాంబినేషన్లో నక్షి వర్క్ అనేది చేశారనమాట. ఆ ఫినిషింగ్ చూడండి, ఇన్సైడ్ అండ్ అవుటర్ పార్ట్ కంప్లీట్లీ గోల్డ్ ఫినిషింగ్ అనమాట. సో దీంట్లో 2 బౌల్స్ అండ్ 1 కలర్షం వచ్చింది, అండ్ 1 ప్లేట్ కూడా వచ్చేసింది దీంట్లో, బిగ్ సైజ్ ప్లేట్. దీంట్లో మనకు కావాలంటే కస్టమైజ్ చేసుకోవచ్చు, స్మాల్ సైజ్ కూడా మనం ఆర్డర్లో అనేది చేస్తామన్నమాట, కస్టమైజ్ చేసుకోవచ్చు కావాలంటే. సో దీంట్లోనే నెక్స్ట్ వచ్చేసి మనకు స్ప్రింక్లర్, పన్నీర్ బుడ్డి అంటాం కదా మనం, ఇది కొంచెం డిఫరెంట్గా. నార్మల్గా మనం దీంట్లో యాంటిక్ కలెక్షన్స్ అట్లా చూసాము, యాంటిక్ ప్లేన్, ఇది కొంచెం డిఫరెంట్గా అనమాట. ఇది వచ్చేసి మనకు గోల్డ్ ఫినిషింగ్ ప్లస్ దానిపైన మనకు స్టోన్స్ అనేది ఫిక్స్ చేశారు. అండ్ ఇది గేరు పాలిష్, కొంచెం లైటిష్ రెడ్ కలర్గా ఉంటుంది అనమాట పాలిష్ అనేది. సో ఎందుకంటే మనం ఈ పాలిష్ని మనం ఎక్కువగా టెంపుల్ జ్యువెలరీస్ వర్క్ ఉంటుంది కదా, టెంపుల్ జ్యువెలరీ అంటాం చూడండి, దానిపైన మనకు ఇలాంటి పాలిష్ అనేది చేస్తారనమాట. సో ఇప్పుడు సిల్వర్లో కూడా సేమ్ టైప్ ఆఫ్ వర్క్ చేసి దాంట్లో మనకు ఈ పాలిష్ అనేది యూస్ చేస్తున్నారు. సో చూడండి, దీనిపైన 2 ప్యారెట్స్ కూడా ఫిక్స్ చేశారనమాట, చాలా బాగున్నాయి. ఆ 2 ప్యారెట్స్ ఎంత స్మాల్ ఉంది కానీ ఎంత డీటెయిలింగ్గా ఉందో చూడండి. దీన్ని హైలైట్ చేయడానికి మళ్ళీ ప్రీషియస్ స్టోన్స్ని కూడా వాళ్ళు యూస్ చేశారనమాట దీనికి. సో పైన కూడా మనకు నార్మల్గా గోల్డ్ ఫినిషింగ్ చేసి దానిపైన మనకు స్టోన్స్, ప్రీషియస్ స్టోన్స్ వైట్ కలర్వి యూస్ చేశారు. వైట్ మల్టీ స్టోన్స్ యూస్ చేశారు, మల్టీ కలర్స్, వైట్ స్టోన్ కానీ పింక్ స్టోన్, గ్రీన్ స్టోన్, ఇలా మల్టీ స్టోన్స్ని యూస్ చేశారనమాట కొంచెం డిఫరెంట్గా కనపడడానికి. సో దీనిపైన కూడా చూడండి ఎంత బాగుందో, ఎంత డీటెయిలింగ్గా ఉందో. మనకు వాటర్ స్ప్రింకిల్ చేస్తాం కదా, అక్కడ చూడండి నార్మల్గా ప్లెయిన్ కాకుండా దాన్ని కూడా మనకు ఫ్లవర్ డిజైన్ షేప్ అనేది చేశారనమాట కంప్లీట్లీ. జస్ట్ నేను రొటేట్ చేసి చూపిస్తున్నాను. ఆ ప్యారెట్స్ అనేది చూడండి టాపర్లో ఎంత బాగుందో. ఎలిఫెంట్, మిడిల్లో ఎలిఫెంట్ కూడా ఫిక్స్ చేశారు. ఆ ఎలిఫెంట్ని కూడా పైన మనకు ప్యారెట్స్కి ఎట్లా హైలైట్ చేశారో స్టోన్ పెట్టి, ఆ ఎలిఫెంట్ని కూడా మనకు గ్రీన్ స్టోన్ పెట్టి హైలైట్ చేశారనమాట. అండ్ డీటెయిలింగ్గా చూడండి ఎంత బాగుందో డీటెయిలింగ్. సో మనకు ఈరోజు లైవ్ సెక్షన్ ఏంటంటే మొత్తం పూజా కలెక్షన్ గోల్డ్ ఫినిషింగ్ది మీ ముందుకు తీసుకొని వచ్చానమాట. మన దగ్గర ఇంకా కలెక్షన్స్ ఉన్నాయి, దాంట్లో ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ, డిన్నర్ సెట్స్ కానీ, ఇంకా పూజా ఐడిల్స్ కానీ, పూజా సెట్స్, ఇలా కలెక్షన్స్ ఇంకా చాలా అవైలబుల్ ఉన్నాయి. సో మీ అందరికి చెప్పాను కదా, నేను లైవ్ సెక్షన్ స్టార్ట్ చేయకముందు మీ అందరికీ చెప్తున్నాను. సో మీరందరు కామెంట్స్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ లైవ్ మ్యామ్. సో మీ అందరికీ ఇప్పుడు ఏంటంటే మీకు వెయిట్స్ అండ్ అప్రాక్స్ ప్రైజెస్ అనేది మీ అందరికీ షేర్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనం కామాక్షి దీపంతో స్టార్ట్ చేద్దాం. దీని వెయిట్ వచ్చేసి మనకు 600, ఈ రోజు లైవ్ 685 గ్రామ్స్ అనమాట ఇది వెయిట్. అప్రాక్స్గా ప్రైస్ వచ్చేసి మనకు 1,05,000, 1,02,000 అప్రాక్స్గా పడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి షుగర్ కేన్ అనమాట, ఇది పేరు అనమాట. పేరు వచ్చేసి మనకు అరౌండ్ 130 గ్రామ్స్ ఉంటుంది అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసి మనకు అప్రాక్స్గా 17,000-18,000 పడుతుంది అనమాట, అప్రాక్స్ ప్రైజెస్ అనమాట ఈరోజు రేట్ ప్రకారం. మళ్ళీ రేపు వెయిట్ చేంజ్ అవుతుంది, సో దాని ప్రకారం మనకు ప్రైజెస్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు సింహాసనం అనమాట. సింహాసనం వెయిట్ వచ్చేసి 1 kg 14 గ్రామ్స్ ఉంది. అప్రాక్స్గా దీని ప్రైస్ వచ్చేసి 1,30,000 దాకా పడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు అష్టలక్ష్మి కలెక్షన్ చంబు విత్ అష్టలక్ష్మి గోల్డ్ ఫినిషింగ్ అనమాట. దీని వెయిట్ వచ్చేసి 1 kg 280 గ్రామ్స్ ఉంది. సో దీని ప్రైస్ వచ్చేసి అప్రాక్స్గా మనకు 1,50,000 to 1,60,000 దాకా పడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు కౌ అండ్ కాఫ్ అనమాట. సో దీని వెయిట్ వచ్చేసి అప్రాక్స్గా 860 గ్రామ్స్ ఉంది. సో దీని ప్రైస్ వచ్చేసి అప్రాక్స్గా 1,10,000 దాకా పడుతుంది. సో దీంట్లోనే నెక్స్ట్ వచ్చేసి మనకు స్ప్రింక్లర్ పన్నీర్ బుడ్డి అంటాం కదా. సో దీని మేకింగ్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది.
ఎందుకంటే ఇది మనకు ఇంపోర్టెడ్ పీస్ అన్నమాట ఇది. సో మనం డిజైన్ చేసి ఇస్తాం, సో దాన్ని బట్టి మనకు ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తారు. సో కొంచెం దీంట్లో చాలా కస్టమైజ్ చేయాలి, వర్క్ కూడా చాలా ఉంటుందన్నమాట. సో దీని వెయిట్ వచ్చేసి 261 grams అండ్ ప్రైస్ అప్రాక్స్గా దీనిది 95,000 to 1 lakh దాకా పడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం బర్మీస్ డిజైన్ది పూజా సెట్ చూసామన్నమాట. సో దీని వెయిట్ వచ్చేసి మీరు ఈ ప్లేట్ నచ్చితే జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. 2 kgs 442 grams ఉందన్నమాట ఈ పూజ కంప్లీట్ బర్మీస్ డిజైన్ ప్లేట్. సో దీని ప్రైస్ వచ్చేసి మనకు అప్రాక్స్గా 3,50,000 to 4 lakhs దాకా పడుతుంది అనమాట కంప్లీట్ సెట్. సో ఇది లైవ్ సెక్షన్, ఈరోజు లైవ్ సెక్షన్లో మీ అందరికి గోల్డ్ ఫినిషింగ్ విత్ ప్లెయిన్ ప్రోడక్ట్స్ని తీసుకొని వచ్చాను అనమాట. ఈ ప్యూరిటీస్ అన్నీ వచ్చేసి మనకు 92.5 ఉంటుంది, ప్యూర్ సిల్వర్ ఉంటుంది మన దగ్గర. సో హోప్ మీ అందరికీ ఈ లైవ్ సెక్షన్లో నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు నచ్చిన ప్రోడక్ట్ని జస్ట్ మళ్ళీ కూడా మీకు ప్రైజింగ్ కావాలన్నా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని జస్ట్ ఈ నంబర్కి పింగ్ చేస్తే మీకు కంప్లీట్ ప్రోడక్ట్ డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాం. నంబర్ వచ్చేసి 8499011111. ఇది మన వాట్సాప్ నంబర్ అనమాట. సో దీన్ని ఫార్వర్డ్ చేస్తే మీకు కంప్లీట్ ప్రైజింగ్ అనేది షేర్ చేస్తాం. ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా ఉంది. ఇంటర్నేషనల్ షిప్పింగ్ వచ్చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ పాన్ ఇండియా ఫ్రీ డెలివరీ. సో హోప్ మీ అందరికీ ఈ లైవ్ సెక్షన్ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మ్యామ్. థ్యాంక్ యూ.